మన అందరి కోసం మన తెలుగు న్యూస్. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ దీని ఫోటో తీసుకోండి, ఇది తీసుకోండి. ఇక్కడేముంది, గవర్నమెంట్ మందులు అపోలో హాస్పిటల్ ఎలా వచ్చింది? చూడండి, మీ తప్పు కాకపోవచ్చు, కానీ సప్లయర్స్ ఎవరో అది ఇంపార్టెంట్ కదా. మాకు అవన్నీ కాదు. ఇప్పుడు చెప్పేది వినడం లేదు సార్. మీరు చెప్పింది మేము వినడం. మీరు చెప్పింది ఒక నిమిషం నాకు చెప్పకండి. అనుమతి తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ రిటర్న్ చేశాను. మా పొద్దు ఇది అని లాక్టోజన్ తీసుకున్నాడు ఆ అమౌంట్ అంతే సార్. నమ్మకంతో తీసుకున్నాడు. ఇంజక్షన్ వాడినా యూజ్ చేసాం. 8781818898 రెండు పెట్టారా? 89 ఇంట్లో పెట్టించారు. ఇది అని లాక్టోజన్ తీసుకున్నాడు ఆ అమౌంట్ అంతే సార్. ఎంత అమౌంట్ అంటే మీరు ఓపెన్ చేసి చూడరా? రిటర్న్ చేసేటప్పుడు నమ్మకంతో తీసుకున్నాను. చూడకుండా ఎట్లా తీసుకుంటారు? అది ఇంజక్షన్ వాడినా యూజ్ చేసినా లేదని ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. చేయకున్నట్లే ఎవరు తీసుకోరు. మామూలుగా ఎక్కువ రాసిస్తారు, మళ్ళీ రిటర్న్ చేస్తారు. కొద్దిగా స్వామి, కొద్దిగా సైడ్ కట్టేసి आयुरोग्य ऐश्वर्या वृद्धत्वं धर्म अर्थकाम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री आरोग्य भागदा सिद्ध्यर्थं मनस्संकल्पित कार्यानुकूल सिद्ध्यर्थं श्रीदेवी भूदेव महालक्ष्मी वेंकटेश्वर स्वामी देवताब्जनं कुमार्चन पुष्पार्चन पूजाञ्च करिष्य सर्वेषां महाजनानां क्षेमास्थैर्याधैर्या विजयेश्वर्या वृद्धत्वं धर्मार्थकाम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री आरोग्य भागदा सिद्ध्यर्थं मनस्संकल्पित कार्यानुकूल सार्वभौमाय मंगलम् वेद्याय वेगस्य वदमूर्ते मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम् आकारत्रय सम्पन्नाम् अरविंद निवासने अशेक जगदे नित्यस्त्रैर्नित्य मंगलम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् नमो वयं वै श्रवणाय कुर्महे समय कामान् कामकामाय मक्षम् कामेश्वरो वै श्रवणो दधातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः शतमानं भवति शताय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सुमंगलीर्यं मधुरमागं समेत भक्षिता सौभाग्यदत्वा याता संविपरीतना दीर्घ सुमंगलिव इष्टकाम्यार्थ फल सिद्धिरस्तु मनोवांछा फल सिद्धिर्श्रीमः श्रीदेवी भूदेवी महालक्ष्मी वेंकटेश्वर स्वामी प्रसाद कृपा कटाक्ष फल सिद्धिरस्तु दीर्घायुष्यमस्तु मनस्संकल्पित कार्यानुकूल फल सिद्धिरस्तु तथास्तु. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ, నా తోటి సహచరులకు, నా బంధుమిత్రులకు, నా పార్టీ కుటుంబ సభ్యులకు, నాతో ఉన్న మిత్రులకు, ముఖ్యంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ, ఎవరైతే వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులే, వాళ్ళందరికీ పేరు పేరున ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం.
ముందుగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, యువకులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ తేదీన, ఈ నూతన సంవత్సరం తేదీన నేను కోరుకునేది ఒకటే, మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ మంచిగా ఉండాలా. వారి ఏ చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, అర్ధరాత్రి అయినా కూడా వారి సేవలో మేము ఉన్నాము, వాళ్ళ కంటికి రెప్పలా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరు నమస్కారం. మదనపల్లి ఈరోజు జిల్లాగా ఏర్పడిన సందర్భంగా కూటమి ప్రభుత్వం మాట చెప్పి వెనకడుగు వేయకుండా మదనపల్లి జిల్లా చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మదనపల్లి, తంబలపల్లి, పుంగనూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల ప్రజల తరఫున, మా అందరి తరఫున వందనాలు తెలుపుతూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ టమాటా మార్కెట్కి సంబంధించిన మండీ యజమానులకి, రైతులకి, ఇక్కడికి వచ్చిన వర్తకులకి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వర్తకులకి, మరియు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి, హమాలీ వర్కర్లకి, డ్రైవర్లకి, లారీ అసోసియేషన్ వాళ్ళకి, హెచ్ఆర్ అసోసియేషన్ వాళ్ళకి, ట్రాక్టర్లు అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా పేరున ఈ సందర్భంగా వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 2026 సంవత్సరము మదనపల్లిలో టమాటానే కాకుండా అన్ని రకాలుగా కూరగాయలు మరియు ధాన్యము అన్ని రకాలుగా రైతులు పండించి వాళ్ళకి దేవుడు వాళ్ళకి సహాయం చేసే విధంగా మేమందరూ కూడా ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతు కోసం, రైతే రాజు కోసం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పంటకు కూడా ఆల్మోస్ట్ అలా అరటి పండించినా, మనం టమాటా పండించినా, అంటు సాగు టమాటా పండించినా, క్యాబేజ్ పండించినా, క్యాలీఫ్లవర్ పండించినా ఎకరాకు 10,000 నుంచి 12,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 26 నుండి చిన్న క్రేట్లు అమలు పరిచయం జరుగుతూ ఉంది. ఇక్కడ మదనపల్లి, తంబలపల్లి, మన అంగళ్ళు, గురంకొండ ఈ 4 మార్కెట్లలో కూడా. కాబట్టి చిన్న క్రేట్లోనే వస్తుంది కాబట్టి కాయలు రైతులు కూడా అక్కడే పంటల దగ్గరే గ్రేడింగ్ చేసుకొని, అంటే పొడికాయల్ని, చెడిపిన కాయల్ని అక్కడే పక్కకు తీసేసి మండీలోకి తెస్తే ఆ కాయలు చూసి బయట నుంచి కూడా వర్తకులు వచ్చి మంచి రేటుకు మీ దగ్గర కొనుగోలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బెండ్ వేదా బెండ్. Please like and subscribe Mana Telugu News.